హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం గ్రంథాలు రచయితలు సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ టెట్ అండ్ డిఎస్ అండి. గ్రంథాలు రచయితల గురించి చెప్పుకుందాం. సో మనకి ఎటువంటి గ్రంథాలు రచయితలు వస్తారు, సో ఇది ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అండర్లైన్తో ఇచ్చాను చూడండి. సో మైండ్ అని ఇచ్చినట్టు మైండ్ అన్న వర్డ్ని చెప్పిన వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తాం. సో లాంగ్వేజ్ అండ్ మైండ్. సో లాంగ్వేజ్ అండ్ మైండ్ అన్న బుక్ ఆథర్ ఎవరు అని అంటే నోమ్ చామ్స్కీ. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో గ్రోత్ ఆఫ్ మైండ్ యొక్క బుక్ ఆథర్ ఎవరు అంటే కోఫ్కా, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ హవర్డ్ గార్డ్నర్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో నెక్స్ట్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. సో దీని రచయిత స్టాన్లీ హాల్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో నెక్స్ట్ చూడండి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిఫర్డ్ బీర్స్. సో అమెరికా దేశానికి చెందిన వ్యక్తి క్లిఫర్డ్ బీర్స్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. సో ఈ 5 అనేది మైండ్ మీద చదివినట్టువి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిఫర్డ్ బీర్స్. సో అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ లాంగ్వేజ్ రిలేటెడ్ మనకి ఉన్న బిట్స్ ఏంటి? సో 3 ఉన్నాయండి. ఆ 3 వచ్చి లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆథర్ ఎవరు అని అంటే చోమ్స్కీ, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి నోమ్ చామ్స్కీ. థాట్స్ అండ్ లాంగ్వేజెస్ రచయిత ఎవరు? వైగాట్స్కీ, రష్యా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇది ఆథర్ కూడా నేర్చుకుంటే ఇది మనకి కొంచెం యూజ్ అవ్వద్దండి, అందుకని. గైస్, థాట్స్ అండ్ లాంగ్వేజ్ యొక్క గ్రంథ రచయిత వైగాట్స్కీ, రష్యా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ దేశం ఎందుకు మనం నేర్చుకోవాలి అని అంటే, అది నేర్చుకోవడం వల్ల మనకి సో ఆథర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని వచ్చినప్పుడు అది కవర్ అవ్వద్ది. సో అందుకని మనం నేర్చుకోవాలి. సో వైగాట్స్కీ రష్యా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్. సో పియాజే, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చైల్డ్, జీన్ పియాజే. సో ఇవి అన్నీ ఈ 3 వచ్చి లాంగ్వేజెస్ గురించి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ అన్న వర్డ్తో మనకి స్టార్ట్ అయ్యేటివి చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, థారన్ డైక్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ ఎవరండి? థారన్ డైక్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరంటే విలియం జేమ్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఎవరు? కోఫ్కా, జర్మనీ దేశానికి. గెస్టాల్ట్ వాదులు అంటారు కదా, దాని మెయిన్ కోఫ్కా, జర్మనీ దేశానికి. ద గెస్టాల్ట్ సైకాలజీ. సో ఇక్కడ ప్రిన్సిపల్స్తో వచ్చిన 3 అయిపోయాయండి. ఇప్పుడు మనకి సైకాలజీ అన్న నేమ్తో వచ్చినట్టు చూద్దాం. సో ద గెస్టాల్ట్ ఆఫ్ సైకాలజీ, ఇక్కడ కోహిలర్, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ద డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. సో జేపీ చాప్లిన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. సో డెవలప్మెంటల్ సైకాలజీ, ఎలిజబెత్ హర్లాక్, అమెరికా దేశానికి. ఇవన్నీ చదివితే ఖచ్చితంగా 1 మార్క్ అయితే మీ చేతిలో ఉన్నట్టండి. సో అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ, వాట్సన్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇవన్నీ ఒక దాంట్లో రాసుకొని నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎనిమల్ సైకాలజీ ఎవరు? ఎనిమల్ సైకాలజీ థారన్ డైక్, అమెరికా. ఆన్ మెమరీ, ఎబ్బింగ్హాస్, జర్మనీ దేశానికి. సో ద రిమెంబరింగ్ బర్ట్లెట్, బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. సో సోషల్ లెర్నింగ్తో ఉన్న బిట్స్ అండి ఇవన్నీ. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, మిల్లర్ అండ్ డోలర్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సోషల్ లెర్నింగ్ థియరీ, బండూరా, కెనడా దేశానికి. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, బండూరా, కెనడా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇప్పుడు లెర్నింగ్తో మనకి ఉన్న బిట్స్ అండి. లెర్నింగ్తో చూడండి ఏమున్నాయి. ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్. సో హిల్గార్డ్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్, రాబర్ట్ గాగ్నీ. సో ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, థారన్ డైక్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, డెక్సికో క్రఫర్డ్. సో ఇవన్నీ లెర్నింగ్ గురించి. ఇప్పుడు ఆర్ట్ గురించి. సో అందుకని సపరేట్గా సైకాలజీ మొత్తం ఏంటండి, ఇవి డిఎడ్కి బీఈడికి రెండింటికి యూజ్ అవుతాయండి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ చెప్పింది వైగాట్స్కీ, రష్యా దేశానికి చెందింది. సో ఆర్ట్ ఆఫ్ థాట్, వాలెన్. సో ఇప్పుడు మెజర్మెంట్స్ అన్న వర్డ్ని తీసుకొని మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్,
కోహిలర్ అమెరికా దేశానికి. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తారంటైక్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ మెకిన్ వాటిల్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. మెజర్మెంట్స్ ఆఫ్ అడల్ట్ ఇంటెలిజెన్స్ వెస్లర్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇది సపరేట్ అండి, ఇది ఒకటి. అదేంటినంటే సో ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. సో మీరు రోజుకి ఒక ఈ సైడ్ అంటే రెడ్డింగ్తో ఇచ్చిన ఒక్క హెడ్డింగ్ని బేస్ చేసుకొని ఆ 3-4 అవి నేర్చుకుంటూ ఉండడం వల్ల మీరు టోటల్ అన్నీ కవర్ చేయొచ్చండి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సో థర్స్టన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. సో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థర్స్టన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ స్పియర్ మ్యాన్ బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. సో మోరల్ అన్న వర్డ్తో మనకు వచ్చేటి మోరల్. సో ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ పియాజే. సారీ అండి. సో మోరల్ అన్న వర్డ్తో మనకు వచ్చినట్టు చూద్దాం. సో ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ జీన్ పియాజే. ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కోల్బర్గ్ అమెరికా దేశానికి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ పియాజే స్విట్జర్లాండ్. సో బిహేవియరిజం మీద మనకి ఉన్న బిట్స్ చూద్దామండి. బిహేవియరిజం గురించి చెప్పింది వాట్సన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కోహిలర్ జర్మనీ దేశానికి. సైకాలజికల్ మోడలింగ్ బండూరా కెనడా దేశానికి. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం చెప్పింది డబ్ల్యూసి బాగ్లే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ద పర్సనాలిటీ ఆల్పోర్ట్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ గోల్మన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రునర్ అమెరికా దేశానికి. రిపబ్లిక్ ప్లేటో ఎమిలీ రూసో. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డూయి అమెరికా దేశానికి. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫిలిప్ ఎరిక్స్. సివిలైజేషన్ అండ్ ప్రాసెస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఆర్గానిజం గోల్డ్స్టీన్ అనుకుంటా అండి, అది ఒకసారి చూడండి. ఆర్గానిజం. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్లట్ వాలర్. ఎక్సెప్షనల్ చిల్డ్రన్ శామ్యుల్ క్లిక్. ద టైప్స్ ఆఫ్ వర్డ్స్ వార్ టోల్మన్ అమెరికన్. ఈవినింగ్ ఆఫ్ ద హెర్మైట్ పెస్టాలజీ స్విట్జర్లాండ్. ద ప్రొడక్టివ్ థింకింగ్ వట్టిమర్ జర్మనీ. ద సీక్రెట్ ఆఫ్ చైల్డ్హుడ్ మాంటిసోరీ ఇటలీ. మోటివేషన్ అండ్ పర్సనాలిటీ మాస్కో అమెరికా. ద జక్స్ డక్డిల్ అమెరికా. ద స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ వుడ్వర్త్ అమెరికా. యాక్షన్ రీసెర్చ్ స్టీఫెన్ కోర్ అమెరికా. పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ లైఫ్ స్టైల్ అడ్లర్. ఫ్రీడమ్ టు లర్న్ కార్ల్ రోజర్స్ అమెరికా దేశానికి. అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్ బినే. వర్బల్ బిహేవియర్ టెక్నాలజీ ఆఫ్ లర్నింగ్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ బిహేవియర్ ఆఫ్ ఇదన్నీ స్కిన్నర్ అండి. బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ. సో ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ కండిషనల్ రిఫ్లెక్సెస్ ఇవన్నీ ఇవాన్ పావ్లో రష్యా దేశానికి చెందిన ఆయన. సో హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్ బ్రిటన్. సో సింథటిక్ స్ట్రక్చర్స్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ ఇవన్నీ నోమ్ చామ్స్కీ అమెరికా దేశానికి. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద థియరీ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్ ఎరిక్సన్ జర్మనీ దేశానికి. సో కొంచెం అయిపోవచ్చిందండి. సో వీడియో లెంత్ అవుతున్నందుకు సారీ అండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, దగ్గర చాలా ఉన్నప్పటికి కూడా ఇంపార్టెంట్. ద ప్రొసీజర్స్ ఆఫ్ ద న్యాచురల్ హిస్టరీ సొసైటీ బ్రాన్. సో గెహ్లర్ మెండల్ ఆస్ట్రియా. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో దీన్ని చెప్పింది మనకి హవింగ్ హరెస్ట్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గిల్ఫర్డ్ అమెరికా దేశానికి. ఏ బిహేవియర్ సిస్టమ్ సో సిఎల్ హాల్. సో ఇవి దగ్గర 43 అండి. ఈ 43 మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఒక మార్క్ అనేది చేతిలో ఉంటుంది. అది బీఈడి వాళ్ళకి వర్తిస్తుంది, అదేవిధంగా డిఎడ్ వాళ్ళకి యూస్ఫుల్ అండి.
సో ఆల్మోస్ట్ అన్ని సైకాలజిస్టులు కవర్ అవుతున్నాయి మనకి ఇక్కడ. సో ఇది ప్రిపేర్ అవ్వడం చాలా అంటే చాలా అండి. సో ఒకసారి మీరు రాసుకునే దానికి స్క్రోల్ చేయండి, లేకపోతే నా ఛానల్లోనే మీకు వాట్సాప్ లింక్ వస్తుందండి, వాట్సాప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో. సో మీకు నేను పెట్టే వీడియో ప్రతిదీ PDF మీకైతే షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.